ఇది ద వేదంశ్ డెవోషనల్ దివ్యమైన కథలు. ఆలయ విషయాలు మీకోసం. తలుపులమ్మ లోవలో జరిగిన ఆ అద్భుతం తెలుసుకుంటే అమ్మవారి మహిమకు మీరు కూడా ఆశ్చర్యపోతారు. డబుల్ కోటేషన్. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా తుని సమీపంలోని అడవులు మరియు కొండల మధ్య పవిత్రంగా వెలసిన క్షేత్రమే తలుపులమ్మ లోవ. ఈ దేవస్థానం భక్తులకు ఎంతో విశ్వాసం, భయం, భక్తి కలిగించే శక్తిపీఠంగా ప్రసిద్ధి చెందింది. లోవ ఎలా ఏర్పడింది? పూర్వం ఆ ప్రాంతం ఘనమైన అడవులతో నిండిపోయి ఉండేది. కొండల మధ్య ప్రయాణించేవారు తరచూ ప్రమాదాలకు గురయ్యేవారు. అడవి మృగాలు, దొంగలు, అనారోగ్యాలు ప్రజలను భయపెట్టేవి. లోవ ఎలా ఏర్పడింది? ఒకరోజు కొందరు గిరిజనులు అడవిలో ప్రయాణిస్తుండగా ఒక విచిత్రమైన కాంతి కనిపించింది. వారు దగ్గరకు వెళ్లి చూస్తే అక్కడ ఒక శక్తివంతమైన అమ్మవారి విగ్రహం కనిపించింది. అప్పుడే ఆకాశవాణి వినిపించింది. ఆకాశవాణి, నేనే తలుపులమ్మ. ఈ ప్రాంత ప్రజలను కాపాడేందుకు ఇక్కడ వెలసాను. నన్ను భక్తితో పూజిస్తే మీకు రక్షణ కలుగుతుంది. గిరిజనులు వెంటనే అక్కడ చిన్న గుడి నిర్మించి పూజలు ప్రారంభించారు. లోవ అనే పేరు ఎలా వచ్చింది? ఆ ఆలయం 2 కొండల మధ్య లోయ ప్రాంతంలో ఉండటం వల్ల ప్రజలు దానిని తలుపులమ్మ లోవ అని పిలవడం ప్రారంభించారు. కాలక్రమేణా ఆ ప్రాంతం మహాపుణ్యక్షేత్రంగా మారింది. తలుపులమ్మ తల్లి మహిమ భక్తులు నమ్ముతారు. 1. అమ్మవారిని దర్శిస్తే కష్టాలు తొలగిపోతాయని. 2. ప్రయాణ ప్రమాదాల నుంచి రక్షణ లభిస్తుందని. 3. కోరికలు నెరవేరుతాయని. 4. కుటుంబానికి శాంతి, ఆరోగ్యం కలుగుతాయని. తలుపులమ్మ తల్లి మహిమ ప్రత్యేకంగా కొండమార్గంలో ప్రయాణించేవారు తలుపులమ్మ తల్లిని దర్శించి ప్రయాణం ప్రారంభిస్తారు. జాతర వైభవం. ప్రతి సంవత్సరం తలుపులమ్మ లోవలో భారీ జాతర జరుగుతుంది. 1. వేలాది మంది భక్తులు హాజరవుతారు. 2. బోనాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 3. డప్పులు, కోలాటాలు, భక్తి కార్యక్రమాలు జరుగుతాయి. 4. అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారు. ఆ సమయంలో మొత్తం కొండ ప్రాంతం భక్తి వాతావరణంతో మారుమోగిపోతుంది. ముగింపు. ఇప్పటికీ తలుపులమ్మ లోవ భక్తులకు ఎంతో పవిత్రమైన క్షేత్రంగా నిలిచింది. అడవుల మధ్య వెలసిన ఈ అమ్మవారి ఆలయం భక్తుల విశ్వాసానికి ప్రతీకగా ఉంది. నీతి భక్తితో ప్రార్థించిన వారికి దైవం ఎప్పుడూ రక్షణగా ఉంటుంది.